నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అలాగే సైకాలజిస్ట్ శ్రీ మహిపతి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈ రోజు ఆయన మనకు ఏ టాపిక్ గురించి వివరిస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సో ఈ రోజు మా వ్యూయర్స్ కి ఏ టాపిక్ గురించి వివరిస్తున్నారు? మన జీవితంలో సక్సెస్ కావాలి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ యాటిట్యూడ్. సో విల్ బి డిస్కసింగ్ ఆన్ యాటిట్యూడ్ స్కిల్స్. అసలు ఎన్ని రకాల యాటిట్యూడ్స్ ఉంటాయి? మనం ఆలోచన వైఖరి, మన బిహేవియర్ని యాటిట్యూడ్ అని అంటాం. ఈ యాటిట్యూడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆలోచన చేసే విధానాన్ని మనం యాటిట్యూడ్ అని కూడా అంటాం. ఆ ఆలోచన చేసే విధానాన్ని బట్టి మన బిహేవియర్ అనేది ఉంటుంది. అలాగే నెగిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల నష్టాలు ఏముంటాయి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల లాభాలు ఏముంటాయి? చాలామంది అడుగుతారు నన్ను, ఏమనంటే పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. పాజిటివ్గా ఆలోచన చేస్తే మనకి మంచి జరుగుతుందా, నెగిటివ్ ఆలోచన చేస్తే మంచి జరుగుతుందని. అంటే పాజిటివ్ ఆలోచన చేస్తే ఏంటంటే రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. యూ మే గెట్ సక్సెస్ ఆర్ యూ మే నాట్ గెట్ సక్సెస్. నెగిటివ్గా ఆలోచన చేస్తే యూ విల్ గెట్ ఓన్లీ ఫెయిల్యూర్. ఓకే. సో నెగిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అనే కాదు, యూ డోంట్ హ్యావ్ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. తర్వాత నీ పైన నీకే ఇష్టం ఉండదు. ప్లస్ సమాజం అంటే ఒక ద్వేషం అనేది ఉంటుంది. అంటే నెగిటివ్ యాటిట్యూడ్ పీపుల్ ఎక్కువగా ఏంటంటే సమాజాన్ని హాని కీడు చేసేదే కాకుండా వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ, అభిమానము, ఆప్యాయత అనేది కూడా ఉండదు. అందుకే పాజిటివ్గా ఆలోచన చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. దానివల్లనే మన యొక్క జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. ఎంత పాజిటివ్గా ఆలోచన చేస్తే అంత మంచిది. కానీ ఓన్లీ ఆలోచన చేస్తేనే సరిపోదు, పాజిటివ్గా ఆలోచన చేసి ఆచరణలో పెట్టాలి. చాలామంది ఏమంటారు అంటే నేను పాజిటివ్గా ఆలోచన చేస్తాను, పాజిటివ్ అఫర్మేషన్ తీసుకుంటాను, పాజిటివ్ డైలాగులు చెప్తాను, అయినా నా జీవితంలో మార్పు రాలేదు అనేటోళ్ళు కూడా ఉంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే కొంతమంది ఉంటారు, ఈ మోటివేషనల్ స్పీచెస్ అన్నా, మోటివేషనల్ సెషన్స్ అన్నా, వర్క్షాప్స్ అన్నా ఎక్కడున్నా కూడా అటెండ్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళలో పెద్ద మార్పు అనేది రాదు. నేను ఎన్ని అటెండ్ అయినా కూడా నాలో మార్పు రాలేదని కూడా అడుగుతుంటారు. కానీ అటెండ్ అయితేనే మనకి మార్పు అనేది రాదు, దాన్ని అటెండ్ అయ్యి దాన్ని ఆచరణలో పెడితేనే మార్పు అనేది వస్తుంది. కానీ పాజిటివ్ యాటిట్యూడ్గా ఉన్నటువంటి వాళ్ళకి సమస్యలు రావా? వస్తాయి. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అభ్యర్థికి సమస్య వచ్చినప్పుడు ఆలోచన చేసే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచన చేయరు, ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. నెగిటివ్గా ఆలోచన చేసే వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఎక్కువ ప్రాబ్లం గురించే ఆలోచన చేస్తారు. అందుకే వాళ్ళు ఎక్కువ సాడ్ మూడ్లోకి, డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల మనకి చాలా రకాలుగా మన సక్సెస్ అనేది ఉంటుంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్లో కూడా ఒక వ్యక్తికి ఉద్యోగం రావడం అయితేనేమింది, ఒక ప్రమోషన్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ప్రమోషన్ ఇవ్వడంలో కానీ 85% యాటిట్యూడ్ అనేది ప్లే చేస్తుంది. ఓన్లీ 15% మాత్రమే నీ నాలెడ్జు, నీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి. కాబట్టి ఈ 85% ఉన్నటువంటి యాటిట్యూడ్ మనకి ఎక్కడ కూడా ఏ సిలబస్లో కూడా ఉండడం లేదు. మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కూడా మనకి. ఈ యాటిట్యూడ్ మనకి ఏ విధంగా మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ అబ్బాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అబ్బాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది వస్తారు, సార్ మా పిల్లవాడు అసలుకి ఏది చెప్పినా కూడా నెగిటివ్గానే ఉంటాడు, అసలు ఏం వినడు అని. అంటే ఎందుకు ఆ యొక్క యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి అసలు ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచి ఎలా వారిని పెంచాలంటారు? మనకి యాటిట్యూడ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే EEE అంటాం. ఈ ఫర్ ఎడ్యుకేషన్. అంటే మనం చదివే స్కూల్, ఏ స్కూల్లో చదువుతున్నాము, ఏ కాలేజీలో చదువుతున్నాం చాలా ఇంపార్టెంట్. అందుకే కొన్ని సందర్భాల్లో అడుగుతుంటారు, నాకు జాబ్ రావాలి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎటువంటి కంపెనీస్కి వెళ్తాయి లేదా ఎటువంటి కాలేజెస్కి వెళ్తాయి? పెద్ద కంపెనీస్ అని కూడా టాప్ కాలేజెస్కి వెళ్తాయి. అంటే దాని ఉద్దేశం చిన్న కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ కాదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదా అంటారు. ఉంటుంది. కానీ నువ్వు పెద్ద కాలేజెస్లోన ఆ యొక్క ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకే ఎడ్యుకేషన్ సిస్టంలోన మనము ఆ యొక్క ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం కూడా
హై లెవెల్ థింకింగ్ అనేది ఉంటుంది. ఆ హై లెవెల్ థింకింగ్ ఉన్నప్పుడు మనం డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ ప్రామినెంట్ రోల్. అందుకే మనము చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో విధంగా చెప్పాలంటే 14 సంవత్సరాల వరకు ఆ బ్రెయిన్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే రైట్ ఎడ్యుకేషన్ రైట్ స్కూల్స్లో మనము చేర్చినప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యక్తి యొక్క యాటిట్యూడ్ అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్. మనం ఎటువంటి వ్యక్తులతో కలుస్తున్నాము, మన అనుభవాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా నెగిటివ్గా నేర్చుకుంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా పాజిటివ్గా నేర్చుకుంటారు. కొంతమందిని ప్రశ్నించినప్పుడు ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, తాగుబోతు తండ్రికి 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఒక అతను తాగుబోతు కావచ్చు, ఇంకో అతను తాగుబోతు కాకపోవచ్చు. తాగుబోతు అయిన అతను ఎందుకు నువ్వు తాగుబోతు అయినావు అంటే మా నాన్న తాగినాడు కూడా నేను కూడా తాగిన అంటాడు. తాగుబోతు కానివాడు అతన్ని అడిగినప్పుడు ఏమంటాడు, మా నాన్న తాగేటోడు, ఆయన పడిన కష్టాలు అవన్నీ కూడా నేను చూసినా కాబట్టి నేను కావద్దనే నేర్చుకున్నా. అయితే నీ ఎక్స్పీరియన్స్ నుంచి వాట్ యు ఆర్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం నేర్చుకునే క్రమంలోన మనం ఎటువంటి వాళ్ళతోనో మనం ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మూడో విషయం ఏంటంటే ఎన్వైర్న్మెంట్. మన జీవితంలోన మన ఎన్వైర్న్మెంట్ బట్టే మనం మారుతాం. అందుకే ఒక కంపెనీలోనా లేదా ఒక ఆర్గనైజేషన్లోనా 85% మంది బాగా పని చేయని వాళ్ళు ఉన్నారనుకోండి, ఓన్లీ 15% మంది బాగా పనిచేసేవాళ్ళు అనుకోండి, ఈ 15% మంది కూడా పని చేయడానికి పెద్దగా సుముఖంగా ఉండరు. అందుకే ఒక ఆర్గనైజేషన్ని బట్టి మనకు ఎలా అనుకుంటామంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి బిహేవ్ చేస్తాం. మనం ఇండియన్స్ కూడా చూడండి, ఒకసారి మనకి వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళాం అనుకోండి, చాక్లెట్ పేపర్ తిన్న తర్వాత డస్ట్బిన్ ఏడుందని చూసిపోయి వేసి వస్తాం. మన ఇండియాలో అనుకోండి అదే వ్యక్తి 7వ దగ్గర వేసేస్తాం. అంటే ఈ యాటిట్యూడ్ అనేది మన ఎన్వైర్న్మెంట్ బట్టి కూడా మనకు ఉంటుంది. అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి నిమిషము ప్రతి ఎక్స్పీరియన్స్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది. జీవితంలో మనము సక్సెస్ కావడానికి ఇది ప్రధాన అంశం. మనకి ఒక్కొక్కసారి చదువు లేని వాళ్ళు కూడా సక్సెస్ అనేటువంటి అంశాలు చాలామందిని చూస్తాం మనం. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గా ఆలోచన చేసి దాన్ని ఆచరణ చేసి సాధించేటువంటి అంశాలు చాలా ఉంటాయి. పాజిటివ్ యాటిట్యూడ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ మన సెల్ఫ్గా మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడానికి మనం అసలు ఎలా బిల్డ్ అవ్వాలంటారు? మన యాటిట్యూడ్ అనేది ఫస్ట్ మనకి అసెస్మెంట్ ఉండాలి. నేను సక్సెస్ సాధిస్తున్నానా లేదా, నా అచీవ్మెంట్స్ ఏంది, నా టార్గెట్స్ ఏంది, ఎందుకు నేను సాధించగలుగుతున్నా, ఎందుకు నేను సాధించలేకపోతున్నా, సాధించలేకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం అసెస్మెంట్ చేసుకోగలిగితే అప్పుడు మనం పాజిటివ్ యాటిట్యూడ్ వైపు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ అసెస్మెంట్ అనేది 3 లెవెల్స్లో చేసుకోవాలి మనం. ఒకటి ఎడ్యుకేషన్. నేను చదువుతున్నటువంటి ఉదాహరణకి చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ఆ కాలేజ్ బాగాలేదు, కాలేజ్ బాగున్నా బాగాలేకపోతే నువ్వు ఎవరితో ఉంటున్నావు. అందుకే మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్ ఐల్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే మన ఫ్రెండ్స్ని బట్టే మన యొక్క కూడా ఉంటుంది. ఈ యాటిట్యూడ్స్ మర్చే టీమ్స్ కూడా అట్లా ఫామ్ అవుతాయి. ఇప్పుడు కాలేజ్ అనుకోండి, బాగా బంక్ చేసేటోళ్ళందరూ కూడా ఒక యాటిట్యూడ్తో ఉంటారు, వాళ్ళే బంక్ చేస్తారు. కాపీ కొట్టేటోళ్ళంతా ఒక యాటిట్యూడ్ ఉంటారు, బాగా చదువుకునేటోళ్ళంతా ఒక గ్రూప్ ఉంటారు. అంటే మన యొక్క యాటిట్యూడ్ అనేది మన యొక్క ఫ్రెండ్ సర్కిల్ని బట్టి మన యాటిట్యూడ్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అసెస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం పాజిటివ్గా ఆలోచన చేసి మనం ముందుకెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఎప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో. అసలు ఈ నెగిటివ్ యాటిట్యూడ్ వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఒక్కొక్కసారి బ్రాండింగ్ కూడా నడుస్తుంటుంది. అంటే ఈ పిల్లవాడు ఇంతే, ఆ వాడు ఇంతే అనేసి అది టీచర్లు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సొసైటీలో అనేక మంది రకరకాలుగా బ్రాండింగ్ చేస్తుంటారు పిల్లల్ని. ఆ బ్రాండింగ్ చేయడం వల్ల కూడా మన యాటిట్యూడ్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని అలవర్చుకోవాలంటే ఏ ఏజ్ నుంచి అలవర్చుకోవాలంటారు? యాటిట్యూడ్ అనేది మనకి పుట్టినప్పటి నుంచి కూడా మనం ఉండే ఎన్వైరన్మెంట్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ని బట్టి బిల్డప్ అవుతుంది. కాబట్టి పేరెంట్స్ ప్రధాన రోల్ ప్లే చేయాలి. చిన్న పిల్లప్పటి నుంచి కూడా మనం పిల్లల్ని పెంచే ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళకి పాజిటివ్గా ఆలోచన చేసే ఆ కోణాన్ని మనం చేయాలి. ఎప్పుడు కూడా ప్రశ్న పైన లేదా సమస్య పైన మనం మాట్లాడడం కాకుండా సమస్య యొక్క పరిష్కారం పైన మనం ఆలోచన చేసినట్లయితే లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. అందుకే ఏజ్తో సంబంధం లేదు, చిన్నప్పటి నుంచి మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు మనం మారినాం అనుకోండి, ఉదాహరణకు ఒక దగ్గర ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు. ఒక టీచర్ పోయి వీళ్ళంతా కూడా బాగా ఇంటెలిజెన్స్ టాపర్స్, వీళ్ళని బాగా చదివించండి అనేసి చెప్పినారు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్. ఈ టీచర్కి ఏముంది మైండ్లోనా, వీళ్ళంతా ఇంటెలిజెంట్లు అనే ఉద్దేశంతో బాగా కష్టపడి బాగా చదివి బాగా పాఠాలు చెప్పేసరికి ఆ యావరేజ్ స్టూడెంట్స్ కూడా అబవ్ యావరేజ్ కింద డెవలప్ అయినారు.
అదే ఈ టీచర్కి వాళ్ళు పైన బ్రాండింగ్ వేసి వీళ్ళంతా మంచి పిల్లలు కాదు, బిలో యావరేజ్, వీళ్ళంతా డల్లర్స్, స్లో లెర్నర్స్ అని చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యేదాని ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే మన యాటిట్యూడ్ అనేది మన ఎన్వైరన్మెంట్ని బట్టి కూడా ఉంటుంది, ఆ పిల్లల్ని మనం పెంచేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ పెంచే క్రమంలోనే వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. అందుకే మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మనం ఏం మాట్లాడతాం అనే దాన్ని బట్టి కూడా మన యొక్క యాటిట్యూడ్ అనేది ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఒక యాటిట్యూడ్ వల్ల లైఫ్ ఎలా మారుతుంది అనేది. ఒకసారి ఏమైంది, ఈ పాలు అమ్మే అతను ఊరి నుంచి టౌన్కి పాలు తీసుకొని వస్తున్నాడు. ఒక 2 స్కూటర్ పైన ఒక 10 లీటర్స్ క్యాన్స్ పెట్టుకొని పాలు తీసుకొని వచ్చాడు. ఆ ఊరు దాటిన తర్వాత ఒక బోర్ పంపు దగ్గర ఆపాడు. ఎందుకు ఆపాడు అంటే వాటర్ కలపడానికి ఆపాడు. వాటర్ కలపాలంటే క్యాలిక్యులేషన్స్ ఉండాలి కదా. ఈ వాజ్ బిజీ ఇన్ క్యాలిక్యులేటింగ్ ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి, ఎన్ని లీటర్ నీళ్లు కలపాలి అనేసి. కలిపే క్రమంలో అక్కడ అంతా మార్షీ సాయిల్ కాబట్టి అక్కడ 2 కప్పలు ఉంటాయి. ఒక కప్ప ఒక క్యాన్ లెక్ దూకింది, ఇంకో కప్ప ఇంకో క్యాన్ లెక్ దూకింది. ఈయన పెద్దగా గమనించుకోలేదు, ఎందుకంటే ఈయన క్యాలిక్యులేషన్స్తో బిజీగా ఉన్నాడు. 2 ఈ యొక్క డక్కన్స్ పెట్టేసినాడు. పెట్టేసిన తర్వాత ఈ రెజ్యూమ్ డే జర్నీ. ఒక కప్ప ఆలోచన చేయడం స్టార్ట్ చేసింది, నా జీవితం అంతే, నేనేం సాధించలేను, కష్టాలన్నీ నాకే వస్తాయి, నా తలరాత అని స్టార్ట్ చేసింది ఆలోచన చేయడం. అంటే నెగిటివ్గా ఆలోచన చేయడం స్టార్ట్ చేసేసరికి ఏమైపోయింది, కప్ప ఏం చేయాలో అర్థం కాక పాలు తాగడం స్టార్ట్ చేసింది. ఎంత పెద్ద కప్ప అయినా కూడా 10 లీటర్ల పాలు అయితే తాగలేదు కదా, తాగి ఆస్ఫిక్షేషన్తో చనిపోయింది కప్ప. ఇంకో కప్ప ఇంకో క్యాన్లో ఉంది. ఆ కప్ప ఏం చేసింది, ఇతను ఈసారి ఈ యొక్క డక్కని ఓపెన్ చేసాడు కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసే ఛాన్స్ ఉందేమో అనేసి ఈత కొట్టడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఈత కొట్టడం స్టార్ట్ చేసిందో ఆ పాల్లో ఉన్నటువంటి వెన్నంతా కూడా తయారైంది. ఆ కప్ప ఏం చేసింది, ఆ వెన్న పైన కూర్చేయింది. ఎప్పుడైతే ఇతను ఇంటికి వెళ్ళి పాలు పోయాలో ఆ మూత తీసేసరికి, ఆ డక్కని తీసేసరికి కప్ప బయటకు వచ్చింది, లైఫ్ వచ్చింది. ఒక చిన్న యాటిట్యూడ్, ఒక చిన్న చేంజ్ ఆఫ్ ఆలోచనతోన ఒక కప్ప లాస్ట్ ఈజ్ లైఫ్, ఇంకో కప్ప గాట్ ఈజ్ లైఫ్. ఇంకో విధంగా చెప్పాలంటే మన యాటిట్యూడ్ కూడా చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్తో ఎట్లా ఫామ్ అవుతుందంటే, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండేటోళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఏదైనా కూడా ప్రయత్నం చేయాలంటే కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. నేను ఎంసెట్ రాద్దాం అనుకుంటున్నాను అని అన్నాం అనుకోండి మన ఫ్రెండ్స్ దగ్గర, లేదా ఐఐటి జేఈ ఎంట్రన్స్ రాయాలనుకుంటున్నాను, నేను ఐఐటి కావాలనుకుంటాను, నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అన్నా అనుకోండి, పక్కన ఉండేటోళ్ళు ఏమంటారంటే, నువ్వా డాక్టరా, నాకే రాలేదు, ఇంక నీకేమొస్తుందిరా అంటే, వానికి రాకుంటే ఇంకెవరికి రాదు, లేదా ఆమెకు రాకుంటే ఇంకెవరికి రాదు అని ఈ బ్రాండింగ్ చెప్పేసరికి ఈ పాజిటివ్గా ఏదో చేయాలనుకునే వ్యక్తి కూడా నెగిటివ్గా ఆలోచన చేసి ఇది మనకి కుదరదులే అనేసి మానేసి మధ్యలో ఆపేటువంటి సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నెగిటివ్ పీపుల్ కాబట్టి వీళ్ళందరూ కూడా. అందుకే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, నెవర్ ఎవర్ లెండ్ యువర్ ఇయర్ టు ఎ నెగిటివ్ పర్సన్ అంటాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మన యాటిట్యూడ్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఏ విధంగా మలుచుకోవాలంటారు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కోసం? మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం మార్చలేము, మనం మారాలి. అందుకే పరిస్థితులకు అనుగుణంగా మనం మారినప్పుడే, ఒక సేయింగ్ ఉంది, మార్పులకు అనుగుణంగా నువ్వు మారకపోతే యూ విల్ బీ చేంజ్డ్. ఇఫ్ యూఆర్ నాట్ చేంజింగ్ అకార్డింగ్ టు ద చేంజెస్ యూ విల్ బీ ఎక్స్చేంజ్డ్ అంటారు. ఓకే, మనం ఆ మార్చేది అంటే దీనివల్ల ఏంది, మనకి ప్రతి ఒక్క సమస్య ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్ ఏం ఆలోచన చేస్తారంటే, నాకు ఒక సమస్య వచ్చిందంటే ఆయన ఏం ఆలోచన చేస్తారంటే, ఈ సమస్యని నేను ఎదుర్కోవడం వల్ల నాకు ఒక కొత్త స్కిల్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కూడా సక్సెస్ అయిన వాళ్ళు పని చేసే వాళ్ళు సక్సెస్ అవుతారు తప్ప, పని చేయకుండా ఏం లేకుండా నాకు అది రాదు ఇది రాదు నేను చేయను అనేసి నెగిటివ్గా ఆలోచన చేసే వాళ్ళు ఏ పని కూడా చేయరు. మన జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే పాజిటివ్గా ఉండి వచ్చే ఎక్స్పీరియన్స్ని మనం అనుభవించాలి. కొన్ని చాలా మార్పులు వస్తున్నాయి. ఒకసారి మనకు అనిపిస్తుంటుంది ఈ మార్పులకు అనుగుణంగా మనము మారగలమా అనేసి. మారాల్సి వస్తుంది. పాజిటివ్ పీపుల్ మారుదాం, మారితే ఏమొస్తుంది అనేది కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఉదాహరణకి ఫోన్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఫోన్స్లోన స్మార్ట్ ఫోన్స్ లెర్నింగ్ అవన్నీ కూడా లేకుండా నేను మారను, నాకు నేను ఇప్పుడు ఏది చేస్తున్నామో అదే ఉంటాను, నేను కంఫర్ట్ జోన్లోనే ఉంటాను, నేను వెళ్ళను అని ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తారనుకోండి, అప్పుడు మన జీవితంలో మనం సాధించడం కూడా చాలా కష్టం. అయితే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు ట్రై చేద్దాం, వస్తే ఫీడ్బ్యాక్ వస్తుంది, లేకపోతే విల్ గెట్ ది సక్సెస్ అనే విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండరు. దే విల్ గో బిహైండ్ దట్ అండ్ దే విల్ ట్రై టు మేక్. ఆ చేసే ప్రతిసారి కూడా దే ఆర్ డెవలపింగ్ దేర్ స్కిల్. అందుకే మనకి మన పట్ల ఏముంది అనేది 10 మంది చాలామంది ప్రయత్నం చేయకపోవడానికి, పాజిటివ్ థింకింగ్ ఉన్నా కూడా ఆచరణ చేయకపోవడానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి అనేది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అనుకునే వాళ్ళు మీరు చేసినా అనుకుంటారు,
చేయకపోయినా అనుకుంటారు. కానీ మీరు ఎలా చేస్తున్నారు, మీరు లైఫ్ని ఎలా అచీవ్ చేస్తున్నారు అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి యూ షుడ్ థింక్ పాజిటివ్ అండ్ గో హెడ్ విత్ దట్. అప్పుడే మనం ఏదైనా కూడా సార్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ యూ ఎ లెసన్. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే ఒక మంచి యాటిట్యూడ్ని అలవర్చుకోవాలంటే పేరెంట్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేయాలంటారు? అంటే పేరెంట్స్ ఆర్ ది ఫస్ట్ టీచర్స్. అందుకే వాళ్ళలో నుంచి నెగిటివ్ థింగ్స్ చేయాలి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే నెగిటివ్ చెప్తారు, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే చెప్తారు. అందుకే డోంట్స్ ఎక్కువ చెప్తారు డూస్ కంటే కూడా పేరెంట్స్. డోంట్ డూ దట్, డోంట్. ఒక జోక్ కూడా ఉంది, ఏం పేరు నీ పేరు అంటే డోంట్ రాము అంటారు. డోంట్ రాము ఏంటంటే డోంట్ డూ దిస్ రాము, డోంట్ డూ దట్ రాము అంటారు. కాబట్టి ఆయన పేరు డోంట్ రాము అంటారు. కాబట్టి మనం పేరెంట్స్ కూడా ఏం చెప్పాలంటే వాళ్ళు ఏది చేయగలరు అనేది చెప్పాలి. మనం వాడే పదాల్లో కూడా మన వొకాబులరీని బేస్ చేసుకుని కూడా మన థింకింగ్ అనేది మార్పు ఉంటుంది. అందుకే మనకు చూడండి ఆలోచన అనేది మనం వాడే పదాలను బట్టే ఉంటుంది. వాళ్ళకి మరి ఏది చేయగలరు, ఏ విధంగా చేయాలనేది మనం చెప్పాలి తప్ప నెగిటివ్ వర్డ్స్ మనం చెప్పకూడదు. అండ్ మోస్ట్గా నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే కంపారిజన్స్ చేసినప్పుడు డెవలప్ అవుతుంది. మనము చూడు వాళ్ళు ఎదురింటోళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, మీ ఫ్రెండ్ చూడు వాళ్ళని వీళ్ళని, యు ఆర్ యూనిక్ ఇన్ ది ఫ్యామిలీ, యు ఆర్ యూనిక్ ఇన్ ది సొసైటీ, యు ఆర్ యూనిక్ ఇన్ ది వరల్డ్. కాబట్టి నీ కంపారిజన్ ఏంది, వాట్ బెస్ట్ యు ఆర్ గుడ్ అట్ అనేది మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని చేయగలగాలి తప్ప వాళ్ళకి ఇష్టం లేని అంశాలపైన మనము రుద్దడం వల్ల ఈ నెగిటివ్ యాటిట్యూడ్లకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ యాటిట్యూడ్ పిల్లలందరూ కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లు కాదు జీవితంలో. సబ్జెక్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. జీవితం హెడ్ చదువుకోని వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్ దే బిల్డ్ ఇన్ దేర్ హిమ్సెల్ఫ్. అలాగే నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు అటువంటి యాటిట్యూడ్తో ఉన్నారు అని, కానీ వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళకి ఒక వే అంటూ తెలియదు అనమాట. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? నెగిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తున్న నెగిటివ్ యాటిట్యూడ్ పైన దే షుడ్ థింక్ వై ఆమ్ ఐ థింకింగ్ అనేది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇమ్మీడియట్లీ దే షుడ్ చేంజ్ ద ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా కూడా నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ హ్యాబిట్స్ వస్తాయి. అందుకే మనం ఎప్పుడైతే ఎన్వైర్న్మెంట్ చేంజ్ చేస్తున్నామో అప్పుడు బెటర్. అవకాశం ఉండి ఆ స్కూల్లోనే ఎక్కువ నెగిటివ్ థింకింగ్ ఉందంటే స్కూల్ మార్చడం కూడా ఉత్తమం. అట్లే మనకు వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా ఇవ్వగలగాలి. నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు పాజిటివ్గా మారడానికి ప్రధానంగా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత ఎఫర్ట్స్ పెట్టగలగాలి. అప్పుడే వాళ్ళు తొందరగా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ నెగిటివ్ థింకింగ్ వాళ్ళకి అంటే వాళ్ళు ఉన్నది నెగిటివ్ అని వాళ్ళకి తెలియదు, అది వేరే వాళ్ళు చెప్పినా నేను పాజిటివ్గానే థింక్ చేస్తున్నాను అని ఒక మొండి వైఖరి ఉంటుంది. వాళ్ళకి అది తెలియజెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? వాళ్ళు ఎప్పుడైతే నేను నెగిటివ్ ఆలోచన చేసినప్పుడు నాది కరెక్ట్, నేను పాజిటివ్ అనుకునేటువంటి వాళ్ళకి వీ షుడ్ ట్రై టు టేక్ సమ్ టైమ్. అందుకే మనకి యాటిట్యూడ్ బిహేవియర్ చేంజ్ తీసుకురావాలి. అంటే బిహేవియర్ చేంజ్ తీసుకురావాలంటే వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురావాలి. అందుకే సైకాలజీలో వీ హ్యావ్ గాట్ సిస్టమ్ కాల్డ్ CBT, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. అది ఏంటంటే ఆలోచనలో చేంజ్ తీసుకురావడానికి యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ హిమ్. ప్రధానంగా ఒక విధంగా చెప్పాలంటే నేను మారను, నేను ఇంతే అనేటోళ్ళని మార్చడం అనేది చాలా కష్టమైన పని. ఎప్పుడైతే మనకు ఆ మార్పుకి దారి తీసే పరిస్థితులు వాళ్ళకి మనం క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మారుతారు తప్ప మారని వాళ్ళని తీసుకుని వచ్చేసి నువ్వు మారాలి అంటే కొంచెం ఛాలెంజింగ్ టాస్క్. అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందికి చేదస్తం ఉంటుంది, అంటే కొంతమంది నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏజ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్లో? అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా నెగిటివ్గా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది, పాజిటివ్గా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఎన్వైర్న్మెంట్, ఉదాహరణకు ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్డ్ అయినారు అనుకోండి, ఉద్యోగం చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ రిటైర్డ్ అయిన తర్వాత ఉండకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా చేదస్తంగా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు. మనకి ఎక్కువ మీడియా మనకి పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం న్యూస్ చూసినా ఏవి చూసినా కూడా నెగిటివ్ న్యూసే మనకి ఎక్కువ, ఎందుకంటే నెగిటివ్ సెల్స్ అంటారు. కాబట్టి వీటికి దూరంగా మనం ఉండగలగాలి. అందుకే మన పాజిటివ్ ఆలోచనలో మనం ఉండాలి అంటే కొన్ని వీ షుడ్ ట్రై టు డూ సమ్ యాక్టివిటీస్ అవర్ సెల్స్. నంబర్ 1, మనకి ఇష్టమైనటువంటి మ్యూజిక్ వినడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనకి ఇష్టమైనటువంటి మ్యూజిక్ వింటున్నావో నీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యూజిక్ అంటే పాటలు కూడా, నేను ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది పాటలు వింటుంటారు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ పాటలే వింటున్నాడు అనుకోండి, ఇంకా డిప్రెషన్ లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పాజిటివ్గా ఉన్నటువంటి పాటలు వింటున్నారు అనుకోండి, దెన్ దేర్ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ యూఆర్ గోయింగ్ టు లిసన్ విల్ డిసైడ్ యువర్ యాటిట్యూడ్. అందుకే మీరు ఏ పాటలు సెలెక్ట్ చేస్తున్నారు, ఒక వ్యక్తి పాటలను బట్టి మనము వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని కూడా మనం డిసైడ్ చేయగలం. అది ఒకటి. రెండోది వచ్చేసి అంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు బిల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. మనం కూర్చొని నాకు
ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడకపోతే యూఆర్ మిస్సింగ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అనేసి స్వామి వివేకానంద అన్నాడు. అందుకే మనతో మనం మాట్లాడుకోగలగాలి. మనతో మనం మాట్లాడుకోగలగాలి అంటే మనం ఏ విధంగా ఆలోచనలు వస్తున్నాయి, మనకి పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి మన గురించి, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే కమ్యూనికేషన్ అంటే బయట వాళ్ళతోనే మాట్లాడడం కాదు, నీతో నువ్వు మాట్లాడుకోవడం. నీతో నువ్వు మాట్లాడే క్రమంలో నువ్వు పాజిటివ్గా ఆలోచన చేస్తున్నావు, నెగిటివ్గా ఆలోచన చేస్తున్నావు. నెగిటివ్గా ఆలోచన చేస్తే దాన్ని ఓవర్కమ్ కావాలి అంటే ఆ మెడిటేషన్ అనేది ఒక మంచి రోల్గా మనం ప్లే చేస్తుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే మన అచీవ్మెంట్స్ అన్ని కూడా రాసుకోగలగాలి మనం ఒక యాక్టివిటీ కింద. చాలామంది నేనేం సాధించలేకపోతున్నాను, నా జీవితం ఇంతే అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఒకసారి లిస్ట్ చేసుకుంటే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యొచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యొచ్చు, అంటే వాళ్ళకి కొంచెం వాళ్ళు ఏదైతే అచీవ్ చేసినారో అది చాలా తక్కువ చేసినారనే ఉద్దేశంతో హై ఎక్స్పెక్టేషన్స్తో ఈ నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే నేను నా అసెట్స్ ఏంది, నేను ఏమేమి అచీవ్ చేశాను అనే అంశాలు రాసుకున్నట్లయితే దే విల్ గెట్ దేర్ ఓన్ సెల్ఫ్ ఎస్టీమ్, దే విల్ ఇంప్రూవ్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ త్రూ దిస్ పాజిటివ్ థింకింగ్. తర్వాత ఇంకొక అంశం మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడుతున్న క్రమంలోన మన గురించి ఎవరైనా కూడా బ్రాండింగ్ చేస్తున్నారు అనుకోండి, లేబులింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ బ్రాండింగ్ పాజిటివ్, ఇఫ్ దే ఆర్ లేబులింగ్ పాజిటివ్, దట్స్ ఓకే. ఇఫ్ సంబడి ఈజ్ బ్రాండింగ్ నెగిటివ్ అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం బెటర్. అట్లా అవాయిడ్ చేసినట్లయితే మనం ఏదైనా కూడా గ్రోత్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా లేకపోతే ఏమవుతుందంటే మనకి నెగిటివ్ పైన నెగిటివ్ యాడ్ అయినప్పుడు ఏంటంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యు గో ఇన్ టు ద డిప్రెషన్ లెవెల్. ఈ డిప్రెషన్ లెవెల్కి వెళ్ళకుండా ఉండాలంటే యూ షుడ్ ట్రై టు థింక్ అబౌట్ యువర్ పాజిటివ్ థింగ్స్ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. వీటితో పాటు ఏంటంటే మార్పులోన మనకు వస్తున్నటువంటి మార్పులను కూడా మనం పాజిటివ్గా తీసుకోగలగాలి. ఎందుకంటే కొన్ని మార్పులు మనం చేంజ్ చేయలేం. వర్షం వస్తుంది, మనం దాన్ని చేంజ్ చేయగలం. ఎండ టెంపరేచర్ పెరుగుతుంది, దాన్ని చేంజ్ చేయగలము. కానీ మనం ఏ విధంగా మార్పు చేయగలము, ఎన్వైరన్మెంట్ని మార్పు చేయలేని అంశాలపైన మనం ఎక్కువ ఆలోచన చేయకుండా ఉండడము, మనం ఏ విధంగా మారితే బెటర్ ఉంటుంది అనేది ఆలోచన చేస్తే అప్పుడు మన లైఫ్లోనూ కూడా మనం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం తీసుకునే డైట్ ఎంత ప్రభావం చూపుతుంది మన యాటిట్యూడ్ పైన? ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క మన లిమిటెడ్గా ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం డైట్ తీసుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఏమి ఉండదు. ఒకటేసారి హెవీగా తీసుకోవడం కానీ, హై ఫ్యాట్ డైట్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్ అండ్ మైండ్ విల్ హ్యావ్ నెగిటివ్ యాక్ట్. కాబట్టి మనం తీసుకునే ఏ డైట్ అయినా కూడా వెదర్ ఇట్ ఈస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, యూ షుడ్ టేక్ లైట్ ఫుడ్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. దట్ విల్ యాడ్ మోర్ ideas and more refreshing and they'll give you positive ideas, positive vibrations. దాంతోపాటు ఏంటంటే మనకు కోట్స్ కూడా మనం రెగ్యులర్గా మనం ఎవ్రీ డే కనీసము ఇప్పుడు జై హో సక్సెస్ మంత్ర లాంటి కార్యక్రమాలు మనం చూడగలగాలి. లేదా మన సెల్ఫ్ హెల్ప్ అనేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ప్రోగ్రామ్స్ మనం డైలీ అట్లీస్ట్ 10 minutes మనం ఇప్పుడు రోజు మన ఫిజికల్గా బాడీ కోసం అయితే మీరు అన్నట్టుగా మనం డైట్ పైన ఎంత కాన్షియస్గా మనం వర్కౌట్ చేస్తాము. పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రికి ఏం తినాలి, లేకుంటే మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలనేసి ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్ కోసం మనం చేస్తున్నాం. అదేవిధంగా మన యాటిట్యూడ్ అనే మెంటల్ నీడ్ కూడా మనం ఫిలప్ చేయాలి. ఆ మెంటల్ నీడ్ ఏ విధంగా ఫిలప్ చేయగలమంటే డైలీ ఒక కోట్స్ కావచ్చు, లేదా మంచి వీడియోస్ అన్న సెల్ఫ్ హెల్ప్ కావచ్చు, ఇటువంటివన్నీ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ ట్రై టు బిల్డ్. అందుకే మనం ఒక విధంగా చెప్పాలంటే ఒక మ్యాగ్నెట్ అనేది ఫస్ట్లోనే ఒక ఐరన్ రాడ్ లాంటిది. దాన్ని ఎప్పుడైతే మ్యాగ్నెట్తో రబ్ చేస్తామో దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటే వైపుకి అలైన్ అవుతాయి. అప్పుడు ఇట్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ ఇట్ గెట్స్ ద పవర్ ఆఫ్ అట్రాక్టింగ్ ద థింగ్స్. ది సేమ్ మేనర్ మన మైండ్లో కూడా ఉన్నటువంటి ఆ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా మనం డిలీట్ చేసి పాజిటివ్ వైపుకి ఆలోచన చేసేదానికి ప్రయత్నం చేసినట్లయితే దెన్ విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా డెవలప్ చేసుకోవాలో చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.